పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వాహాధికారి శ్రీనివాసమూర్తి గోశాల ముందు ఈ వేడుకను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరువాక రైతుల పండగని, వేదాలలో సైతం ఏరువాక పండగ గురించి ఉందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ఏ హరి అప్పారావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఓం శాంతి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులందరూ కూడా ఎంతో విశిష్టంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా మనం కూడా మన క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఎడ్లతోటి మనం దున్నడము, భూమిని దున్నడం, అదేవిధంగా విత్తనాలు దున్నడం లాంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఈవో గారు రామచంద్రమోహన్ గారు ఇక్కడ మన సిబ్బంది రాజు గారు కానీ, మన ఈఎలు కానీ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేశారు. దాదాపు 100 ఎకరాలు, ఇక్కడ ఒక 80 ఎకరాలు, పక్కనే ఇంకొక 20 ఏకర్స్, ఇలా ఒక 100 ఎకరాల్లో మనకి ఎక్కడ ఏ స్వామివారికి లేనటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం మనకుంది. ఇందులో అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కానీ, అదేవిధంగా స్వామివారికి అవసరమైన పుష్పాలు కానీ, తర్వాత మనం 20 ఎకరాలు ఏదైతే సపరేట్గా ఉందో అక్కడ ఆ కూరగాయలు కూడా పండిస్తున్నాం. అన్నదానానికి అవసరమైనటువంటి అన్ని రకాల కూరగాయలు కూడా మనం ఇక్కడి నుంచి ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన హరిరాజు కానీ, మన అప్పారావు గారు, అదేవిధంగా హరి రాంబాబు ఈ గారు, ఇతర సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.